అందరి నమస్తే అండి. రాజేష్ అమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ, హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా మహామృత్యుంజయ మంత్రాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అంటే మహామృత్యుంజయ మంత్రం మాకు తెలుసు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ మహామృత్యుంజయ మంత్రాన్ని కొంతమందికి, చాలామందికి కూడా దాన్ని స్పష్టంగా పలకడం రాదు. అందుకే తాంత్రిక పరంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు అది ఎలా చేస్తారో ఇది కూడా అలానే. కానీ దీని సాధన అనేది బయటికి రాకుండానే చేయాలి, మానసికంగానే చేయాలి. ఈ మంత్రాన్ని నేను చెప్తాను. మహామృత్యుంజయ మంత్రం ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఎలాంటి అయినా తొలగిపోతాయి. మొండి వ్యాధులు, ఎలాంటి మొండి వ్యాధులు కూడా మాకు ఇక తగ్గట్లేదు, మేము హాస్పిటల్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అసలు అయినా లాభం లేదు, మేము ఎన్నో చేసిన లాభం లేదు అంటే ఈ మంత్రాన్ని మీరు యథావిధిగా మీరు ఉదయము సాయంత్రము మీరు ఈ జపాన్ని చేస్తే, ఈ మంత్రాన్ని జపం చేస్తే మీకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఎలాంటివి ఉన్నా తొలగిపోతాయి. నేను ఆ మంత్రాన్ని చెప్తాను, నోట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. మహామృత్యుంజయ మంత్రం ఇది నేను చెప్తున్నాను, వినండి. ఓం ఝుం సహ, ఓం ఝుం సహ, ఓం ఝుం సహ, ఓం ఝుం సహ. ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా, దీనికి మంత్రం చాలా చిన్నది, దీని ఫలితం చాలా పెద్దది. మీరు దీన్ని మహామృత్యుంజయ మంత్రం అంటారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో చాలామందికి స్పష్టంగా రాదు. మహామృత్యుంజయ త్రయంబకం భజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత. ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో చాలామందికి ఇది పలకడం రాదు. అందుకే తాంత్రిక పరంగా నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు యథావిధిగా చేసి మీరు మీకు సంబంధించిన వ్యాధులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఎలాంటివి ఉన్నా సంబంధించిన అలాంటికి విముక్తి కలుగుతుందండి. మీకు ఇలాంటివి ఇంకేమైనా సంబంధించి అడగాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సర్వే జనా సుఖినో.